రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి ఆదివాసీలు అపూర్వ స్వాగతం పలకనున్నారు. అందులో భాగంగా 3 రోజులుగా ఆదివాసీ విద్యార్థుల రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. 16,000 మంది ఆదివాసీలతో చేసిన ధింసా నృత్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కొత్త ఎయిర్పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో ఏపీకి అనుసంధానం పెరగనుంది. విదేశాలకు వెళ్లాలంటే ఇకపై కనెక్టింగ్ విమానాల కోసం హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వెళ్లక్కర్లేదు. దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ మెరుగు కానుంది. ఔషధాలు, ఆక్వా ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు తదితర ఉత్పత్తులను భోగాపురం నుంచే విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఉత్తరాంధ్ర లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్టులో ఔషధాలు, ఆక్వా, రెడీమేడ్ దుస్తులు వంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన సదుపాయాలు లేవు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి సర్వం సిద్ధమైంది కదా, ఏంటి అప్డేట్స్? అధికారులు ఏం చెప్తున్నారు? సో అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జిఎంఆర్ సంస్థ నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్లో నిర్మించడంతో పాటుగా పూర్తిగా స్థానికతను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు సో ఒకసారి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంటుంది అనేది చూపించే విధంగా దాన్ని పూర్తి స్థాయిలో రూపుదిద్దారు. మరోవైపు దాని నిర్మాణం కూడా ఏంటి అంటే ఫిష్ బర్డ్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక ఫిష్ బర్డ్ ఉంటుంది, అది సో రెక్కలు విప్పుకొని నీటిలోకి దూకుతున్నట్టు ఉంటుంది. అందుకోసం దాని నిర్మాణ శైలి కూడా అలాగే ఉంటుంది. మరోవైపు ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే గతంలో వచ్చినటువంటి హుదూద్ లాంటి తుఫాలను తట్టుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి. సో అతి భారీ వర్షాలు అంటే ఏకకాలంలో 27-28 సెంటీమీటర్ల వర్షపాతం పడినా సో వితిన్ 1 అవర్లోనే క్లియర్ అయ్యేటట్టు నిర్మించినటువంటి పరిస్థితి. మరోవైపు 2 వైపులా ల్యాండింగ్ చేశారంటే ఏ వైపు నుంచైనా ల్యాండింగ్ చేయొచ్చు. మరోవైపు ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రగతి అనేది ఖచ్చితంగా మారబోతుంది అనేది సో రాష్ట్ర ప్రభుత్వం ఆరంభం నుంచి చెప్తుంది. అందుకే దీన్ని ఇంత ఘనంగా ప్రారంభించేందుకు వేడుకలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా సో ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వైపు చూడడంతో పాటుగా సో ఉత్తరాంధ్రలో అటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం, విశాఖపట్నానికి ఇది మిడిల్ పార్ట్లో ఉంటుంది. సో మరోవైపు ఏంటంటే ఇప్పటికే గూగుల్ సంస్థ కావచ్చు, అనేక పరిశ్రమలు ఇక్కడికి వచ్చే వీళ్ళందరికీ కావాల్సింది కనెక్టివిటీ. సో మరోవైపు ఇక్కడి నుంచి కాకుండా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫార్మా కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఆక్వా ఉత్పత్తులు కావచ్చు, అలాగే టెక్స్టైల్, ఇవన్నీ కూడా అటు చెన్నై లేదంటే హైదరాబాదు కంటైనర్లో తరలించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇకపై వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడి నుంచి రెగ్యులర్ కనెక్టివిటీ కూడా సో పెంచడానికి ఆగస్టు 17వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఫ్లైట్స్ అవి తిరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సో అత్యంత వేగవంతంగా, ఎందుకంటే సార్ నార్మల్గా ఎయిర్పోర్ట్లు నిర్మించాలంటే సంవత్సరాలు పడుతుంది. సో ఒక టైం పీరియడ్ పెట్టి ఆ టైం పీరియడ్ లోపే దీన్ని నిర్మాణం పూర్తి చేసింది. దానికి ఇటు జిఎంఆర్ సంస్థతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి కావాల్సినటువంటి అన్ని అనుమతులను వితిన్ షార్ట్ టైంలో ఇచ్చి సో ఇది ఏదైతే జిఎంఆర్ సంస్థ కట్టినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో సో అత్యంత వేగంగా అనుమతులు కానీ క్లియరెన్స్లు కానీ అన్నీ క్లియర్ చేసి పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేశారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ మోదీకి స్వాగతం పలికేందుకు కూచిపూడి అలాగే దింసా నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దింసా నృత్యం ఇప్పుడు గిన్నిస్ రికార్డులో కూడా చోటు చేసుకుంది. 16,000 మంది ఏకకాలంలో దింసా అక్కడ నిర్వహిస్తారు. మరోవైపు ఇక్కడ సభకు కూడా 3 లక్షల మంది హాజరవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రావడం ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. సో కనెక్టివిటీ పెరిగితే దాని మీద ఆక్సిలరీ ఇండస్ట్రీస్ పెరుగుతాయి. మరోవైపు అంతర్జాతీయ సంస్థలు కానీ ఇప్పుడు గూగుల్ కావచ్చు, వివిధ సంస్థలు ఇవన్నీ కూడా సో కనెక్టివిటీ ఉంటే వచ్చేవాళ్ళు రావడానికి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావడానికి కావాల్సినటువంటి అవకాశాలు లభిస్తాయి. సో మరోవైపు చూస్తే కనెక్టివిటీ కూడా విశాఖపట్నానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కారణంగా కొత్తగా 7 రోడ్లను బిల్డ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకంగా మారబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రి చేరుకున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్, గవర్నర్ అలాగే నారా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఆల్రెడీ చేరుకున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 10 గంటల సమయంలో ఆల్రెడీ ప్రధానమంత్రి అక్కడికి చేరుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు యథావిధిగా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.